హై స్టూడెంట్స్. సో మనకు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎంసెట్ నోటిఫికేషన్ వచ్చేసాయి. బోర్డ్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి వచ్చాయి. సో ఈ టైంలో మీకు చాలా ఎంసెట్ సిలబస్ ఉంది. 45 డేస్ టైం ఉంది, లేదా 55 డేస్ టైం ఉంది. ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నేను సిలబస్ మొత్తం ఎలా కంప్లీట్ చేయాలి అని టెన్షన్ పడుతున్నారా? సో ఈ వీడియోలో మీరు టాప్ స్కోర్ తెచ్చుకోవాలి అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి, లేదా ఎంసెట్లో సేఫ్ స్కోర్ సెక్యూర్ చేయాలి అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి అనే దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాము. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎండ్లో మీకు ఒక గేమ్ చేంజర్ టిప్స్ చెప్తాను. అవి మీ స్కోర్ని 5 to 10% ఇంక్రీజ్ చేస్తాయి. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. రివిజన్ ఏ విధంగా చేయాలి మొత్తం అన్నిటి గురించి డీటెయిల్గా స్టడీ ప్లాన్ అనేది ఇస్తాము. సో మనకు బైపీసీ స్టూడెంట్స్కి బయాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. బాటనీ జువాలజీలో మనం హైయెస్ట్ స్కోర్ అంటే 80 మార్క్స్కి ఆల్మోస్ట్ 75 to 77 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. సో నేను ఈ వీడియోలో బయాలజీని ప్లాన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, హైయెస్ట్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి కంప్లీట్గా స్టడీ ప్లాన్ అనేది ఇస్తాను. స్టడీ ప్లాన్. సో మనకు ఆల్మోస్ట్ 45 to 55 డేస్ టైం ఉంది. ఈ 55 డేస్ పీరియడ్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. అంటే మీకు ఫస్ట్ ఫౌండేషను, తర్వాత సెకండ్ ఫేజ్ వచ్చేసి ప్రాక్టీసు, థర్డ్ ఫేజ్ వచ్చేసి మార్క్ టెస్ట్ అండ్ రివిజన్ అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో మనకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది. సెకండ్ ఫేజ్లో మనకి ఏదైతే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందో దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తాం. థర్డ్ ఫేజ్లో ఏం చేస్తాము, కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనము ఎంసెట్ ఎగ్జామ్స్ మాక్ ఎగ్జామ్ రూపంలో రిపీటెడ్గా రాస్తాం. దీనివల్ల మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందో అప్పుడు ఈజీగా స్కోర్ అనేది బూస్టప్ అయిపోతుంది. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ 15 డేస్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ దగ్గర ఉండేటువంటి చాప్టర్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ లాగా రాసుకోండి. సో బాటనీకి సంబంధించిన చాప్టర్స్, జువాలజీకి సంబంధించిన చాప్టర్స్, అన్ని చాప్టర్స్ని ఒక లిస్ట్ అవుట్ చేసుకోండి. లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత ఏ చాప్టర్స్ మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ చాప్టర్స్ మీరు వీక్గా ఉన్నారు అంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ చాయిస్ కరెక్టా, ఈ చాయిస్ కరెక్ట్ కాదా అనేటువంటి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది, ఫౌండేషన్లో క్లారిటీ అనేది ఉండదు అనమాట, కాన్సెప్ట్లో క్లారిటీ అనేది ఉండదు. ఆ చాప్టర్స్ని మీరు మార్క్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అనమాట. చాప్టర్స్ అన్నీ ఒక లిస్ట్ డౌన్ చేసుకునేసి వాటిలో ఏ చాప్టర్స్ మీకు స్ట్రాంగ్గా ఉన్నారు, ఏ చాప్టర్స్ మీరు వీక్గా ఉన్నారు అనేది మార్కౌట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత హై ప్రియారిటీ టాపిక్స్ని ఫస్ట్ చూస్ చేసుకోండి. హై ప్రియారిటీ టాపిక్స్ని చూస్ చేసుకున్న తర్వాత వాటిని మనము ఫోకస్ చేస్తూ, అంటే రోజుకు ఒక చాప్టర్, ఏదర్ బాటనీలో అయినా సరే జువాలజీలో అయినా సరే రోజుకు ఒక చాప్టర్ తీసుకొని ఏదైతే వీక్గా ఉన్నారో హై ప్రియారిటీ ఉందో ఆ టాపిక్స్ని బాగా చదవాలి. అంటే ఒక 3-4 అవర్స్ దాని టైం స్పెండ్ చేసి కాన్సెప్ట్స్ మీద క్లారిటీ అనేది తెచ్చుకోవాలి. ఎప్పుడైతే మీరు 3-4 అవర్స్ టైం స్పెండ్ చేసి చదువుతారో అప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే మైండ్ మ్యాప్స్ని ప్రిపేర్ చేయండి. ఈ మైండ్ మ్యాప్స్ అనేది మీకు ఉండేటువంటి గోల్డెన్ ట్రెజర్ అనమాట. మీ లాస్ట్ 15 డేస్ టైంలో వీటిని రివైజ్ చేసినట్లయితే మీ స్కోరు అద్భుతంగా పెరుగుతుంది. సో కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఫస్ట్ 15 డేస్లో మీరు ఏదైతే వీక్ చాప్టర్స్, టాప్ ప్రియారిటీ చాప్టర్స్ చదువుతారో దాన్ని సమ్మరైజ్ చేసుకోండి, లేదా మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. డయాగ్రామ్స్ని మిస్ చేయొద్దు. ఈ మధ్య ఎంసెట్లో మీకు డయాగ్రామ్స్ కూడా అడుగుతున్నారు. సో మార్ఫలాజికల్ డయాగ్రామ్స్ కానీ, హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించిన డయాగ్రామ్స్ కానీ, ఎకాలజీకి సంబంధించిన డయాగ్రామ్స్ కానీ వాటిని కూడా మీరు థరోగా ఒకసారి చూసుకోండి. హై వెయిటేజ్ టాపిక్స్ జెనెటిక్స్, హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, నేను మీకు ఇదే ఛానల్లో హై వెయిటేజ్ టాపిక్స్ గురించి కంప్లీట్ డీటెయిల్గా ఒక వీడియో చేసి పెడతాను. ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో ఇది 15 డేస్. సో 15 డేస్లో మీ వీక్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తారు. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ చాప్టర్స్ని మీరు కంప్లీట్గా ఫౌండేషన్ నుంచి చదువుకుంటూ వస్తారు. ఈ 15 డేస్ కంప్లీట్గా చదవడానికే స్పెండ్ చేయండి. అట్ ద సేమ్ టైం ఓన్లీ చదువుతున్నాం కదా అనేసి వదిలేద్దండి. ఎప్పుడైతే చాప్టర్ కంప్లీట్ అవుతుందో చాప్టర్ కంప్లీట్ అయిన ఇమ్మీడియట్గా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అదే ఆ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆల్మోస్ట్ 50 క్వశ్చన్స్, ఎవ్రీ
చాప్టర్కి మీరు 50 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. చదవడం ఒక ఎత్తు అయితే కాన్ఫిడెన్స్ రావడం అనేది ఒక ఎత్తు. ఎప్పుడైతే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుందో అప్పుడు మీరు నెక్స్ట్ చాప్టర్కి మూవ్ అవ్వచ్చు. సో ఇది ఫస్ట్ ఫౌండేషన్ అనమాట. ఈ 15 డేస్లో మీరు వీక్ ఏరియాస్ అన్నీ కూడా మీరు స్ట్రెంథన్ చేసుకుంటారు. ఫస్ట్ టాప్ ప్రియారిటీ టాపిక్స్ చదువుతారు. నెక్స్ట్ నార్మల్ వెయిటేజ్ టాపిక్స్ని మీరు కవర్ చేస్తారు. సో ఈ 15 డేస్లో ఎవ్రీడే 1 చాప్టర్ కవర్ చేస్తారు. ఇది 1 ఫేజ్లో ఇంటెన్సివ్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ని రోజులు మీరు చదువుకుంటూ నేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తారు, మొత్తం ఓవరాల్గా ఎంసెట్ సిలబస్ అంతా తీసుకునేసి ప్రతిరోజు కూడా మీరు 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను రిపీటెడ్గా చేస్తారు. అంటే ఈ మధ్య మనకు ఎంసెట్లో స్టేట్మెంట్ అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విధమైనటువంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ని మీరు రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తారు. అట్లీస్ట్ ప్రతిరోజు కూడా 100 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ సెక్షన్లో ఏం చేయాలి అంటే ప్రతిరోజు 2 to 3 చాప్టర్స్ చదవాలి. అంటే మీరు రాసుకున్నటువంటి మైండ్ మ్యాప్స్, సమ్మరీ నోట్స్ చదువుతారు. చదివిన తర్వాత ఇమ్మీడియట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లేదా స్టేట్మెంట్ అజంప్షన్ క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రతి చాప్టర్కి కూడా ఒక 100 క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మీరు నెక్స్ట్ 15 డేస్ ఓన్లీ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఒక్క ప్రాక్టీస్ చేయడమే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక టాపిక్ తీసుకున్నాడు, హ్యూమన్ ఫిజియాలజీలో డైజెషన్ తీసుకున్నారు. 100 చదివిన తర్వాత 100 క్వశ్చన్స్ చేసిన తర్వాత అప్రాక్సిమేట్లీ 100 క్వశ్చన్లో ఒక 20 to 30 క్వశ్చన్స్ మీరు తప్పు చేశారు అనుకోండి. ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎందుకు ఎర్రర్ చేశాను, ఏ క్వశ్చన్స్ అయితే తప్పు చేశారో ఆ క్వశ్చన్స్ అన్నీ ఎందుకు మిస్ అయ్యాయి, ఏదన్నా క్వశ్చన్ మీరు తప్పు పెట్టారంటే 3 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మీకు 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. 2 స్టేట్మెంట్స్లో ఏది ఆన్సర్ పెట్టాలో తెలియకపోవడం. రెండోది ఏంటి అంటే మీకు ఆ కాన్సెప్ట్ మీరు మర్చిపోయి ఉండొచ్చు, లేదా ఆ కాన్సెప్ట్ని స్కిప్ చేసి ఉండొచ్చు. సో మూడో ఆప్షన్ ఏంటి అంటే మీరు సిల్లీ మిస్టేక్ చేసి ఉండొచ్చు. పొరపాటున ఇది పెట్టబోయి ఇంకో ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఈ 3 పాసిబిలిటీసే ఉంటాయి. మీరు ఎప్పుడైతే మిస్టేక్ని అనలైజ్ చేస్తారో, ఒక 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాక 2 hours టైం తీసుకోండి. 2 hours టైం తీసుకునేసి ఫస్ట్ కష్టంగా ఉంటుంది. మీరు ఎప్పుడైతే మిస్టేక్ అనాలిసిస్ చేసి ఒక మిస్టేక్ నోట్బుక్ అనేసి పెట్టుకోండి. ఆ మిస్టేక్ నోట్బుక్ పెట్టుకొని మీరు చేసినటువంటి తప్పుల్ని మీరు రాస్తారో, ఎప్పుడైతే రాసి ప్రతిరోజు కూడా ఆ మిస్టేక్ నోట్బుక్ని ఓపెన్ చేసి ఏం తప్పులు చేస్తున్నామో చదవాలి. చదువుతూ వచ్చారనుకోండి 15 డేస్లో మీ మిస్టేక్స్ అన్నీ కూడా రెడ్యూస్ అవుతూ వస్తాయి. అంటే ప్రతిరోజు కూడా రెడ్యూస్ అవుతూ రావడం అనేది జరుగుతుంది. ఇలా 15 డేస్ చేశారంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది. ప్రాక్టీస్తో పాటు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనే విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఆ మిస్టేక్ని రిపీట్ కాకుండా మిస్టేక్ నోట్బుక్లో మీరు మెయింటైన్ చేస్తారు. ఇంకా మీరు మీ యొక్క ప్రాక్టీస్ బూస్టప్ కావాలి అంటే ఒక మంచి టిప్ ఏంటి అంటే మీరు సాల్వ్ చేసే క్వశ్చన్ 50 seconds లోపల ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే అది 50 seconds అంటే 1 minute లోపల ఆ క్వశ్చన్ సాల్వ్ అయ్యేటట్లు చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీకు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే 50 seconds మీరు కంప్లీట్ చేస్తూ వస్తారో మీ మిస్టేక్స్ అనేది రెడ్యూస్ అవుతాయి. ఫస్ట్ ఎక్కువ మిస్టేక్స్ చేస్తారు, తర్వాత ఆటోమేటిక్గా రెడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇది ప్రాక్టీస్కి మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫేజ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు ఫౌండేషన్ అనేది అయిపోయింది, అన్ని కాన్సెప్ట్స్ క్లారిటీగా నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు. థర్డ్ ఫేజ్ ఏంటి అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాక్ టెస్ట్ రాస్తారు. అంటే అన్ని సబ్జెక్ట్స్, బయాలజీ, బాటనీ, జువాలజీ ప్లస్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని సబ్జెక్ట్స్ కలిసి ఒక కంప్లీట్ మాక్ టెస్ట్ రాయాలి. ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయాలి. అంటే 15 డేస్లో 15 మాక్ టెస్ట్ రాస్తారు. అంటే మీరు ఎప్పుడు మాక్ టెస్ట్ రాసినా నాది ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వలేదు, నేను ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చదవాలి, ఈ కాన్సెప్ట్స్ చదివేసిన తర్వాత మళ్ళీ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తాను అని అనిపిస్తుంది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ సిలబస్ కంప్లీట్ అవ్వదు. మీరు ఇంకా 1 year బ్రేక్ తీసుకొని చదివినా కూడా సిలబస్ అనేది కంప్లీట్ అవ్వదు. సిలబస్ అనేది ఎప్పుడు కూడా ఎంతో కొంత పెండింగ్ అనేది ఉంటుంది. అలాగని చెప్పేసి మీరు అది కంప్లీట్ అయ్యాక నేను మాక్ టెస్ట్ ఇస్తాము అంటే అది ఎప్పటికీ అవ్వదు అనమాట. కాబట్టి ఇది హై ప్రియారిటీ టైం. జస్ట్ ఒక 45 days ఉన్నాయి కాబట్టి ఈ టైంలో మీకు ఎంత వచ్చినా రాకపోయినా కంప్లీట్గా మీరు 3 hours కూర్చొని మాక్ టెస్ట్ అనేది
అటెంప్ట్ చేయాలి. అంటే మీది మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్ షిఫ్ట్ అంటే 10 to 9 to 12 కానీ, లేదంటే 2 to 5 కానీ, ఏ షిఫ్ట్ అయితే ఆ షిఫ్ట్ టైమింగ్స్లోనే మీరు కూర్చొని మాక్ టెస్ట్ అనేది ఇవ్వాలి. అలా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల కరెక్ట్గా మీ మైండ్ సెట్ అయిపోతుంది. కరెక్ట్గా అదే ఎగ్జామ్ రోజు అదే టైంకి వెళ్తారు, ఆ మాక్ టెస్ట్ రాసినట్లే ఆ ఎగ్జామ్ కూడా రాస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 బిట్స్ వచ్చాయి, ఫస్ట్ 10 బిట్స్ మీకు తెలియని బిట్సే వచ్చాయి, అప్పుడు మీరు పానిక్ అవ్వకూడదు. ఎగ్జామినేషన్లో చాలామంది స్టూడెంట్స్ పానిక్ అవుతారు. పానిక్ అవ్వడం వల్ల ఒక 10 బిట్లు రాకపోయినా నెక్స్ట్ 30 బిట్స్ మీకు తెలిసినవి రావచ్చు. సో ఎగ్జామ్ యొక్క డిఫికల్టీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పానిక్ అవ్వకుండా బ్యాలెన్స్డ్గా మీరు మాక్ టెస్ట్ అనేది రాయాలి. ఇది ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వస్తుంది. ఆ ప్రాక్టీస్ రావడం కోసమే, ఆ కాన్ఫిడెన్స్ రావడం కోసమే మీరు ఖచ్చితంగా అట్లీస్ట్ 15 మాక్ టెస్ట్ అన్న రాయాలి. ఎప్పుడైతే మీరు పానిక్ హ్యాండ్లింగ్ చేయగలరో అప్పుడు ఈజీగా ఎగ్జామ్ని క్లియర్ అవుట్ చేయొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం ఇది మీకు స్కోర్ని బూస్టప్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సో వన్స్ మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఏవైతే మిస్టేక్స్ వచ్చాయో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ ఒక 2 hours కూర్చొని వాటిని అనాలిసిస్ చేయండి. ఎందుకంటే మీరు కాన్సెప్ట్ క్లారిటీ 15 days చేశారు, తర్వాత ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేసిన తరువాత కూడా మీరు మిస్టేక్ చేస్తున్నారు అంటే అక్కడ మీకు సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్ అనమాట. ఎప్పుడైతే మీరు ఈ అనలైజ్ చేసి దాన్ని మళ్ళీ రివిజన్ చేస్తారో, అనలైజ్ చేసి ఒకవేళ 1/2 hourలో మీరు మిస్టేక్ అనాలిసిస్ చేశారు, 1.5 hour టైం ఉంది కదా, ఆ 1.5 hourలో మీరు మళ్ళీ రివిజన్ చేయండి. అంటే మీ మిస్టేక్ నోట్బుక్ తీసుకుంటారు, అందులో రివిజన్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీరు స్టార్టింగ్లో ఫౌండేషన్ అప్పుడు సమ్మరీ నోట్స్ రాసుకుంటారు, మైండ్ మ్యాప్స్ రాసుకుంటారు. ఆ నోట్స్ని కానీ మీరు కానీ మళ్ళీ ప్రతిరోజు రిపీట్ చేస్తూ ఉన్నారనుకోండి, ప్రాక్టీస్ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. మీరు ఎన్నిసార్లు రివైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తారో అంత ఈజీగా మీరు ఎగ్జామినేషన్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. సో ఆ రివిజన్ నోట్స్, మైండ్ మ్యాప్స్, ప్లస్ మీకు బాటనీలో సైకిల్స్ వస్తూ ఉంటాయి, C3, C4 సైకిల్స్, గ్లైకాలసిస్ స్టెప్స్. ఈ సైకిల్స్లో ఉండేటువంటి స్టెప్స్ వీటన్నిటిని మీరు క్విక్గా రివిజన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సో ఈ 3 steps గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఫౌండేషనల్ క్లారిటీ ఉండాలి, రెండోది వచ్చేసి ప్రాక్టీస్ చేయాలి, థర్డ్ వన్ వచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాక్ టెస్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. అంటే మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి ప్లస్ అనాలిసిస్ చేయాలి. ఇది ఇంకా మీకు టైం ఉంది అంటే, ఫైనల్ రివిజన్కి టైం ఉంది అంటే ఒక్క 5 days మీ టైం మొత్తం స్పెండ్ చేసి హై ప్రియారిటీ టాపిక్స్ని ఎక్కువగా రివిజన్ చేయండి. ఎప్పుడైతే హై ప్రియారిటీ టాపిక్స్ని మీరు రివిజన్ చేస్తారో అప్పుడు మీకు చాలా ఈజీగా మీరు హైయెస్ట్ స్కోర్ని, తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ని మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. సో ఇంకా లాస్ట్లో ఎగ్జామ్ని బూస్ట్ చేసేటువంటి గేమ్ చేంజర్ టిప్స్ ఇస్తాను అని చెప్పాను కదా, అది ఏంటి అంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్. ప్రతి ఒక్క క్వశ్చన్కు కూడా 50 seconds కంటే తక్కువ టైంలో మీరు ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయాలి. ఒకవేళ మీరు 1 minute కంటే ఎక్కువ టైం తీసుకుంటున్నారంటే ఆ క్వశ్చన్ని వదిలేసి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. సిల్లీ మిస్టేక్స్ని మీరు అస్సలు స్పేర్ కూడా చేయకూడదు. అందుకే నేను మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు మిస్టేక్ నోట్బుక్ పెట్టుకోమని చెప్పాను. ఆ మిస్టేక్ నోట్బుక్లో మీరు ఏం తప్పు చేస్తున్నారో అది రాసుకోమంటున్నాను. ఈ సిల్లీ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. ప్లస్ టైం అనేది వేస్ట్ చేయకూడదు. కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, ఒక 2-3 minutes థింక్ చేయాల్సి వస్తుంది. ఆ టఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైతే మీరు 1 minute కంటే ఎక్కువ థింక్ చేస్తారో ఆ క్వశ్చన్ వార్నింగ్ ఇస్తుంది. ఇట్స్ ఎ వార్నింగ్ బెల్ అనమాట. మీరు ఆ క్వశ్చన్ వదిలేసి వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత మీరు ఎంసెట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, 3 hours కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. నేను ఖచ్చితంగా ఎగ్జామ్ హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ ప్రెషర్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారో, ప్యానిక్ లేకుండా, ఏ విధమైనటువంటి తొందరపాటు పడకుండా ఎగ్జామ్ నీట్గా అటెంప్ట్ చేస్తారో మీకు హైయెస్ట్ స్కోర్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఒక 2-3 సార్లు వినండి. విని వీటిని ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేస్తారో మీకు ఈజీగా స్కోర్ అనేది బూస్టప్ అయిపోతుంది అనమాట. మీకు ఇంకా చాప్టర్ వైజ్ స్టడీ ప్లాన్ కావాలా లేదా కమెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 45 days టైం పీరియడ్లో మీకు కంటిన్యూస్గా ఎంసెట్ గురించినటువంటి చాప్టర్ రివిజన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మైండ్ మ్యాప్స్ కంప్లీట్గా ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ ఛానల్లో ఉండేటువంటి వీడియోస్ మీరు చూడండి.
This will definitely help you to boost your score. So all the very best for your success. Thank you.